మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూమి మీద ఉన్న యానిమల్ వేస్ట్ మొత్తాన్ని ఎవరు క్లీన్ చేస్తున్నారని? మనుషులైతే కాదు, మెషిన్స్ కూడా కాదు. అది ఒక చిన్న పురుగు. దాన్ని డంగ్ బిటిల్ అంటారు. ఈ బీటిల్ యానిమల్ డంగ్ ని కలెక్ట్ చేసి దాన్ని బాల్స్ లాగా చేసి సాయిల్ లో బరీ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, ఫార్మ్స్ లో ఉన్న వేస్ట్ ని రిమూవ్ చేసి ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా ఉంచుతుంది. డంగ్ అక్యుములేట్ అయితే డిసీజెస్ ఇక హార్మ్ఫుల్ ఫ్లైస్ పెరిగిపోతాయి. డంగ్ బిటిల్ వేస్ట్ ని సాయిల్ కిందకి తీసుకెళ్లి బరీ చేస్తాయి. దానివల్ల న్యూట్రియన్స్ మళ్ళీ సాయిల్ లో కలిసిపోతాయి. సాయిల్ ఫర్టిలిటీ పెరిగిపోతుంది. కొత్త ప్లాంట్స్ గ్రో అవ్వడం ఈజీ అవుతుంది. డంగ్ బిటిల్స్ లేకపోతే ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ టన్స్ యానిమల్ వేస్ట్ అక్యుములేట్ అయిపోతుంది. పెస్టిసైడ్స్ పెరిగిపోతాయి. సాయిల్ లో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. మనం చూసి అసహ్యం అనుకునే వేస్ట్ ని కూడా నేచర్ ఒక వాల్యుబుల్ రిసోర్సెస్ లాగా మార్చుకుంటుంది. భూమిని కాపాడేది ఎప్పుడు పెద్ద జీవాలు మాత్రమే కాదు, అందులో ఇలాంటి చిన్న చిన్న జీవాలు కూడా ఉంటాయి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోతాం. కందిరీగలు లేకపోతే క్రాప్స్ కి ప్రాబ్లం వస్తుందని అందరికీ తెలుసు. కానీ భూమిలో ఉండే ఒక జీవి ప్రతిరోజు భూమిని బ్రతికించడానికి పనిచేస్తుందంటే నమ్ముతారా? ఇక షాకింగ్ ఏంటంటే దానిని మీరు లైఫ్ లో చూడలేకపోవచ్చు. వాటి పేరు స్ప్రింగ్ టైల్స్. ఇవి చాలా చిన్న క్రియేచర్స్. ఒక స్పూన్ సారవంతమైన మట్టి తీసుకుంటే అందులో వందల నుండి వేల స్ప్రింగ్ టైల్స్ ఉండొచ్చు. ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి పంటకి సారవంతమైన మట్టి కావాలి. ఆ మట్టిని హెల్తీగా ఉంచడానికి స్ప్రింగ్ టైల్స్ కీ రోల్ ని ప్లే చేస్తాయి. డెడ్ లీవ్స్, ఫంగీ మరియు ఆర్గానిక్ మ్యాటర్ ని స్ప్రింగ్ టైల్స్ బ్రేక్ డౌన్ చేస్తాయి. దీనివల్ల న్యూట్రియన్స్ రిలీజ్ అయ్యి మళ్ళీ సాయిల్ లో కలిసిపోతాయి. సాయిల్ లో ఎయిర్ ఫ్లో మరియు మైక్రోబియల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అంటే ప్లాంట్స్ కి కావాల్సిన నేచురల్ ఫుడ్ సప్లై. ఒక రోజు స్ప్రింగ్ టైల్స్ మొత్తం డిసపియర్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. న్యూట్రియన్ సైకిల్ స్లో అవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. ప్లాంట్స్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతాయి. చివరికి ఫుడ్ చైన్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. సైంటిస్టులు చేసిన ఎస్టిమేషన్ ప్రకారం ఒక స్క్వేర్ మీటర్ సారవంతమైన మట్టిలో లక్షల స్ప్రింగ్ టైల్స్ ఉండొచ్చు. వాటి సైజ్ చిన్నదే అయినా ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. అదే పుష్ప సినిమాలో చెప్పినట్టుగా. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3. టర్మైట్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? ఫర్నిచర్ ని నాశనం చేసే పురుగులు, అంతేగా? కానీ ఒక షాకింగ్ నిజం ఏంటంటే ఈ టర్మైట్స్ అనేవి లేకపోతే కొన్ని ఫారెస్ట్స్ సర్వైవ్ అవడమే చాలా కష్టం. టర్మైట్స్ అనేవి డెడ్ వుడ్ ని తినే ఇన్సెక్ట్స్. చాలా మంది వాటిని పేస్ట్ గా కూడా చూస్తారు, కానీ నేచర్ లో వాటి రోల్ చాలా పెద్దది. ప్రతి సంవత్సరం ఫారెస్ట్ లో కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రీస్, బ్రాంచెస్ మరియు లీవ్స్ చనిపోతాయి. అవి అక్కడే పడిపోతే ఫారెస్ట్ అంతా వేస్ట్ తోటి నిండిపోతుంది. ఆ వేస్ట్ ని రీసైకిల్ చేసే మెయిన్ వర్కర్స్ టర్మైట్స్. టర్మైట్స్ డెడ్ వుడ్ ని తినడం ద్వారా దానిని చిన్న చిన్న పార్టికల్స్ గా మార్చేస్తాయి. వాటి కడుపులో ఉండే స్పెషల్ మైక్రోబ్స్ వుడ్ లో ఉన్న సెల్యులస్ ని బ్రేక్ చేస్తాయి. ఆ న్యూట్రియన్స్ మళ్ళీ మట్టిలో కలిసి కొత్త ప్లాంట్స్ కి ఆహారంగా మారతాయి. ఒక్క క్షణం టర్మైట్స్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? డెడ్ వుడ్ ఫారెస్ట్ లో అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. న్యూట్రియన్ సైకిల్ స్లో అవుతుంది. సాయిల్ ఫర్టిలిటీ తగ్గుతుంది. కొన్ని ఎకోసిస్టమ్స్ లో ప్లాంట్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫారెస్ట్ హెల్త్ గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవుతుంది. ఆఫ్రికా ఇక ఆస్ట్రేలియాలో టర్మైట్ మౌంట్స్ 20 feet కన్నా ఎక్కువ హైట్ లో ఉంటాయి. వాటిలో టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. సైంటిస్ట్ కొన్ని బిల్డింగ్ వెంటిలేషన్ డిజైన్స్ కి టర్మైట్స్ నుండే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. మనం విలన్ అనుకునే ప్రతి జీవి విలన్ కాదు. నేచర్ లో టర్మైట్స్ వేస్ట్ ని వెల్త్ గా మార్చి ఫారెస్ట్ ని అలైవ్ గా ఉంచుతాయి. ఒక చెట్టు చనిపోయినా టర్మైట్ దాని లైఫ్ సైకిల్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 4 లోకి అయితే వెళ్ళిపోతాం. మీరు ఇప్పటి వరకు అర్త్ ని మనుషులు బిల్డ్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు, కానీ ప్రతిరోజు మన కింద లక్షల ఇంజనీర్స్ పనిచేస్తున్నారని మీకు తెలుసా? వాళ్ళు మనుషులు కాదు, చీమలు. చీమలు భూమి మీద ఆల్మోస్ట్ ప్రతి కాంటినెంట్ లో కనిపిస్తాయి. వాటి కాలనీస్ లో కొన్ని వందల నుండి మిలియన్స్ వరకు మెంబర్స్ ఉంటారు. ఒక కాలనీ ఒక సిటీ లాగా పనిచేస్తుంది. చీమలు కేవలం ఫుడ్ ని మాత్రం కలెక్ట్ చేయవు. వాటి వల్ల సాయిల్ చాలా హెల్తీగా ఉంటుంది. సీడ్స్ స్ప్రెడ్ అవుతాయి. హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ కంట్రోల్లో ఉంటాయి. చాలా ఎకోసిస్టమ్స్ లో యాంట్స్ లేకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. చీమలు టనల్స్ క్రియేట్ చేస్తూ సాయిల్ ని ఎరాట్ చేస్తుంది. అంటే సాయిల్ లోపలికి ఎయిర్ మరియు వాటర్ ఈజీగా రీచ్ అవుతాయి. కొన్ని ప్లాంట్ స్పీషీస్ సీడ్స్ ని క్యారీ చేసి వేరే ప్లేస్ లో డ్రాప్ చేస్తాయి. దీనివల్ల కొంత ప్లాంట్స్ గ్రో అవుతాయి. ఇంకా చాలా పెస్ట్ ఇన్సెక్ట్స్ ని హంట్ చేసి పాపులేషన్ ని కంట్రోల్ చేస్తాయి. కానీ ఒక్కరోజు చీమలంతా కూడా భూమి నుంచి డిసపియర్ అయితే ఏమవుతుందో తెలుసా? సాయిల్ క్వాలిటీ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. సీడ్స్ డిస్పర్సల్ రెడ్యూస్ అవుతుంది. కొన్ని ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. పెస్ట్ పాపులేషన్ పెరిగిపోతుంది. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సైంటిస్టుల ఎస్టిమేషన్ ప్రకారం 20 క్వాడ్రిలియన్ చీమలున్నాయి. వాటి టోటల్ బయోమాస్ వైల్డ్ బర్డ్స్ మరియు మ్యామల్స్ కంబైన్డ్ బయోమాస్ కి క్లోజ్ గా ఉంటుందని స్టడీస్ సజెస్ట్ చేస్తున్నాయి. చీమ సైజ్ తక్కువని దాని వాల్యూ మాత్రం తక్కువ కాదు. నేచర్ లో స్ట్రెంత్ సైజ్ లో ఉండదు, ఇంపాక్ట్ లో ఉంటుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5. అందరికీ కందిరీగల గురించి తెలుసు,
కానీ ఒక షాకింగ్ క్వశ్చన్, రేపు పొద్దున్నే మీరు లేసేసరికి భూమి మీద ఉండే అన్ని కందిరీగలు కూడా మాయమైపోతే మరి ఫ్లవర్స్ ని ఎవరు పాలినేట్ చేస్తారు? కానీ దాని పేరు ఎవ్వరికీ తెలియదు. వాటి పేరు హోవర్ ఫ్లైస్. చూడటానికి బీస్ లాగే ఉంటాయి, కానీ నిజంగా ఫ్లైస్ ఫ్యామిలీస్ కి చెందినవి. గాలిలో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి హోవర్ చేయగలవు కాబట్టి వాటికి హోవర్ ఫ్లైస్ అని పేరు వచ్చింది. ఫ్లవర్స్ నుండి ఫ్లవర్స్ కి పోలన్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని ప్లేసెస్ లో కందిరీగల తర్వాత ఇంపార్టెంట్ పాలినేటర్స్ గా హోవర్ ఫ్లైస్ ని కన్సిడర్ చేస్తారు. హోవర్ ఫ్లైస్ నెక్టర్ కోసం ఫ్లవర్స్ మీద ల్యాండ్ అవుతాయి. అప్పుడు పోలన్ వాటి బాడీకి అటాచ్ అవుతుంది. తర్వాత వేరే ఫ్లవర్ మీద ల్యాండ్ అయినప్పుడు ఆ పోలన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వైల్డ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక వైల్డ్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అవ్వడం కంటిన్యూ అవుతుంది. అడల్ట్ హోవర్ ఫ్లైస్ ఫ్లవర్స్ కి హెల్ప్ చేస్తుంటే వాటి లార్వే మాత్రం అఫిడ్స్ అనే క్రాప్స్ డిస్ట్రాయింగ్ పేస్ట్ ని తింటాయి. ఒక హోవర్ ఫ్లై లార్వా తన లైఫ్ లో వందల ఎఫిడ్స్ ని తాగలేవు. ఇక హోవర్ ఫ్లైస్ లేకపోతే పాలినేషన్ తగ్గుతుంది. కొన్ని క్రాప్స్ ఈల్డ్ రెడ్యూస్ అవుతుంది. అఫిడ్ లాంటి పేస్ట్ పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే అగ్రికల్చర్ కి డబుల్ డామేజ్. సైంటిస్టులు మాత్రం కొన్ని స్టడీస్ లో హోవర్ ఫ్లైస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ పాలినేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తారు. కానీ చాలా మంది వాటిని ఆర్డినరీ ఫ్లైస్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 6 లోకి అయితే వెళ్దాం. మనల్ని ఇంటర్నెట్ ఎవరు క్రియేట్ చేశారని కానీ అడిగితే మనం మనుషులని ఈజీగా చెప్పేస్తాం. కానీ ఫారెస్ట్ లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఒక న్యాచురల్ ఇంటర్నెట్ ఉందంటే నమ్ముతారా? చెట్లు ఒకదానితోటి ఒకటి మాట్లాడుకుంటాయి. మరి ఆ నెట్వర్క్ ని రన్ చేసేది ఫంగి. ఫంగి అంటే మష్రూమ్స్ మాత్రమే కాదు, భూమి కింద ఫంగి థ్రెడ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటిని మైస్లియం అంటారు. ఈ మైస్లియం ఫారెస్ట్ లో చెట్ల రూట్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఫారెస్ట్ లో ఒక చెట్టుకి వాటర్ లేకపోయినా, న్యూట్రియంట్స్ తక్కువైనా కొన్ని కేసెస్ లో వేరే చెట్లు దానికి హెల్ప్ చేయగలవు. ఆ ఇన్ఫర్మేషన్ మరియు న్యూట్రియంట్స్ ట్రావెల్ చేయడానికి ఫంగి నెట్వర్క్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. మైస్లియం అనే ఫంగల్ నెట్వర్క్ కొన్ని కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అవ్వగలదు. ఇది చెట్ల రూట్స్ తోటి కనెక్ట్ అయ్యి వాటర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ లాంటి న్యూట్రియంట్స్ ఎక్స్చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం డేంజర్ సిగ్నల్స్ కూడా ఈ నెట్వర్క్ ద్వారా ట్రావెల్ అవ్వచ్చు. ఫంగి నెట్వర్క్ లేకపోతే ఫారెస్ట్ లో న్యూట్రియంట్ షేరింగ్ చాలా తగ్గిపోతుంది. చిన్న చిన్న ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. సాయిల్ హెల్త్ డిగ్రేడ్ అవుతుంది. ఫారెస్ట్ రీసైలెన్స్ కూడా తగ్గిపోతుంది. ఇక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక టీ స్పూన్ హెల్తీ సాయిల్ లో కిలోమీటర్స్ లెంత్ మైస్లియం ఉండొచ్చు. మీరు నడిచే ప్రతి అడుగు కింద ఒక జైంట్ ఇన్విజిబుల్ నెట్వర్క్ ఉందని ఆలోచించండి. నేచర్ లో మనం చూడలేని కనెక్షన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఫారెస్ట్ స్ట్రెంత్ ఒక చెట్టు వల్ల కాదు, వాటిని కలిపి ఉంచే హిడెన్ నెట్వర్క్ వల్ల. కొన్నిసార్లు సక్సెస్ అనేది కనిపించే వాటిలో ఉండదు, కనిపించని సపోర్ట్ సిస్టమ్ లో ఉంటుంది. సో ఇవాల్టికి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను ఈ వీడియోని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అయితే వృధా అయిపోకూడదు కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.